క్రీస్తు యేసు నామమున మీ అందరికీ వందనాలు. లెంట్ డేస్లో 40 రోజులు కూడా చాలా నియమబద్ధంగా పాటిస్తూ చేసే ప్రార్థన సమయంలో మొదటిగా మీకు ఏక మనస్సుతో ప్రార్థన చేయాలని. అంటే లెంట్ డేస్లో మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో ఉంటాం. లెంట్ అంటే ఏంటి? మనం కొన్ని చాలా విషయాలు తగ్గించుకొని ఎక్కువ సమయం దేవునిలో గడుపుతాం. అంటే దేవునితో సంభాషిస్తాం, దేవునితో అనుసంధానం అవడానికి చేసే ప్రార్థనలు ఇవన్నీ కూడా ఉంటాయి. ముందుగా కుటుంబము అంటే భార్య భర్తలు ఏక మనసుతో ప్రార్థన చేయాలని చెప్పి. ఎందుకని మనము ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క ఒక్క ప్రార్థనే దేవుని సన్నిధికి చేరి, లేకపోతే కొన్నిసార్లు చేరక, మరి అనేక సందర్భాలలో మరి ఇరువురు లేదా కుటుంబ సభ్యులు ఏక మనసుతో చేసే ప్రార్థన దేవుడు ఆలకించి సంఘటనల గురించి మనం ధ్యానించుకున్నాం. 40 రోజులు కూడా మనం ఏమి యోచించి చేస్తున్నామో, ఏ విషయాల్లో మనము హెచ్చించబడాలనుకున్నామో, ఏ విషయాల్లో మనం అల్పులుగా ఉండి మరి దేవుని దూరంగా ఉన్నామో, అవన్నీ కూడా మరి సఫలీకృతం కావాలంటే ముందుగా కుటుంబము దేవుని సన్నిధిలో ఏక మనసు కలిసి ప్రార్థన చేయటం అనేది చాలా ముఖ్యం. మరి కుటుంబం ఏక మనసుతో చేస్తున్న ప్రార్థన మరి ఆయా సంఘంలో కలిసి చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఇప్పుడు ఆ సంఘములో ఉన్న వారందరూ లేదా ఆ సహవాసంలో ఉన్న వారందరూ కూడా ఏక మనసు కలిగి ప్రార్థన చేసే సమయం ఇది. ఎందుకని? ఆ ఒక్కళ్ళే చేస్తే, ఒక్క కుటుంబం చేస్తే కాదు, ఆ కుటుంబంలో ఎవరైతే ఆ సంఘ సభ్యులు ఉన్నారో లేకపోతే వారందరూ కూడా కలిసి ఏక మనసుతో చేయగలగాలి. ఎందుకని? ఒక వ్యక్తి ఒక విషయంలో తను నమ్మిందే నిజం అనుకు, లేకపోతే తను చేస్తున్నది అనుకుని యోచించి చేసే ప్రార్థనలో కొన్ని దోషాలు ఉండొచ్చు, లేకపోతే ఒక కుటుంబం ఆ రీతికి యోచించి చేసే దోషాలు ఉండొచ్చు, ఇతరుల వ్యతిరేకమైన ప్రార్థన చేయొచ్చు. ఒక సంఘముగా కూడినప్పుడు అవి కూడా అంటే మరి మన యొక్క ప్రార్థనా జీవితంలో బలపరచబడుతూ వస్తున్నామంటే ముందుగా మన వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలు ఇరువురు కలిసి చేసేటప్పుడు చాలా విషయాలు సరి చేసుకుంటాం. అట్లాగే సంఘంలో కలిసినప్పుడు చాలా విషయాలు దేవుని దగ్గర అయిన నీతిమత్తంతో కలిగిన ప్రార్థన కలిగి జవాబు పొందగలిగిన, లేకపోతే మనం ఏదైతే యోచించి చేస్తున్నామో అది ఫలించే రీతిగా ప్రార్థనలు ఉంటాయి. సంఘం అంతా కలిసి చేయగలుగుతారా? అందరూ విభిన్న అభిప్రాయాలతో ఉంటారంటే దేవుని యందు నిలిచిన వారు ఒకరిపైన ఒకరు మరి ద్వేషంతో పగతో ఉండకూడదు. దేవుని యందు నిలిచిన వారు నీతిమత్వంతో కుటుంబం ఏ రీతిగా ఏక మనసు కలిగి ఉండంటే ఒకరిలో లోపాలు ఉండొచ్చు, ఒకరిలో మరి ఒకరిపైన ద్వేషం ఇచ్చే పరిస్థితులు ఉండొచ్చు. దాన్ని సరి చేసుకొని సమన్వయం పడి క్షమించుకొని, లేకపోతే వారి తప్పులను ఎత్తి చూపుతూ వారి తప్పులపైన ద్వేషం కాకుండా మరి దాన్ని సమన్వయం చేసుకోమని చెప్పాం. అట్లాగే సంఘంలో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలని లేదు, ఉండరు. అయితే మనం ప్రార్థించే విషయము, ప్రార్థనలో పెట్టే విషయము ఏక మనసు కలిగే ఉండాలి. ఎందుకని? మనం అందరూ కూడా ఏకీభావం అంటే అందరూ ఏ విషయంలో ఏకీభావం కలుగుతారు? నీతిమత్వం నిలవడానికి రెండో పదము లేకపోతే రెండో ఆలోచన లేదు. మనం ఏదైనా వ్యతిరేకమైన లేకపోతే మరి పాప మార్గం లేకపోతే ఇంకొక దురాలోచనతో ఉన్నప్పుడు రకరకాలుగా యోచించవచ్చు, కానీ నీతి మార్గం ఒకటే. దాన్ని సత్యముగా మనం ఆచరించడం, అమలు చేయటం, దాన్ని ఆచరించడం, యోచించడం, ఆ రీతిగా నిలవటం. దేవుని నీతి నిలిచిన వాళ్ళకి 2-3 అభిప్రాయాలు అనేది ఉండదు. దేవుని నీతి ఒకటే. ఆ నీతిలో స్వల్పం అల్పం అనేది ఏముండదు. కాబట్టి నీతిమంతులు అందరూ కలిసి మరి ఒక సంఘంగా ఏర్పడి సంఘం సహవాసంలో ప్రార్థన చేస్తే అది దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవుని నుంచి మరి అటువంటి సమాధానమే కాదు, మన యొక్క ప్రార్థనా జీవితం ఫలించే రీతిగా ఉంటుంది. అయితే అందరూ ఎందుకని కలిసి ఉండాలి, కలిసి ప్రార్థన చేయాలి? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అనుకూల సమయమందు నీ మనవి ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. అనుకూల సమయమందు నీ ప్రార్థన ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటే నీకు రక్షణ కలిగించే దినం అది. ఎప్పుడు? అనుకూల సమయమందు నీ ప్రార్థన. అంటే మీ సంఘము కానీ నీవు కానీ నీ కుటుంబం కానీ చేసే ప్రార్థన అనుకూల సమయం ఎప్పుడు? మనం అందరం కూడా నీతిమత్వం కలిగి చేసే ప్రార్థన అందరూ యోచించి కలిసి ఈ విషయంలో ఏ రీతిగా కావాలని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేది. మరి అది అనుకూల సమయం. అంటే ఆ రీతిగా సంఘం అంతా ఏకీభావంతో కలిసి చేస్తున్న ప్రార్థన అనుకూలమైన సమయం. లేదా కుటుంబం అంతా కలిసి ఏక మనసుతో చేస్తున్న ప్రార్థన అనుకూలమైన సమయం. అంతేకాదు రక్షణ దినం అంటే ఆ యొక్క ప్రార్థన చేసిన రోజు నీకు రక్షణ కలిగించే రీతిగా దేవుడు ఇక్కడ వాక్యాన్ని సెలవిస్తున్నాడు.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. అంటే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, మరి స్త్రీకి శిరస్సు పురుషుడు, మరి క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఇది నిజమా కాదా? మరి క్రీస్తుకు శిరస్సు దేవుడై ఉన్నాడు కాబట్టి శిరస్సులో నుంచి ఏది జరుగుతుందో, మరి శిరస్సు, మరి మనిషి జీవించినంత కాలము శిరస్సు, మరి ఎప్పుడైతే శిరస్సును బట్టి అన్ని కార్యాలు జరుగుతాయి. శిరస్సు నుంచి అన్నీ కూడా ఇవి చేయాలి, ఇవి చేయాలి, లేకపోతే ఈ రీతికి వెళ్ళాలి, ఇదన్నీ కూడా మనకున్న ఇంద్రియాలన్నీ కూడా శిరస్సులోనే ఉన్నాయి. ఏది మనం చూడగలుగుతున్నామంటే కళ్ళ ద్వారా, వినగలుగుతున్నాం చెవుల ద్వారా, మరి నాలుక ద్వారా రుచి, కానీ వారి ఊపిరి పీలుస్తున్నట్టే ముక్కుల ద్వారా, ఇది ప్రతిదీ కూడా శిరస్సు ద్వారా మనకి తెలియబడుతుంది. కాబట్టి అటువంటి శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తు శరీరానికి. శరీరం మొత్తం కూడా మరి శిరస్సు ఆధీనంలో ఉండి నడుస్తూ ఉంటుంది. కాబట్టి స్త్రీ మరి పురుషునికి హత్తుకొని ఉంటుంది, లేకపోతే సహచారిణిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే శిరస్సు కలిగిన మరి ఆ పురుషుడు స్త్రీని కలిసి ఆ కుటుంబం నడిపిస్తుంటాడు. అలాగే పురుషునికి శిరస్సు దేవుడై ఉండి పురుషుని కార్యాలను దేవుడు నడిపిస్తూ ఉంటాడు, నడిపించాలి. నడిపించే రీతిగా మరి శరీరము పనిచేయాలి. అయితే శరీరమునకు అంటే పురుషునకు శిరస్సు క్రీస్తు. ఏ రీతిగా అంటే శరీరంలో అనేక అవయవాలు ఉన్నవి. ఇవన్నీ పవిత్రముగా యోచించి చేయగలిగిన మరి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? క్రీస్తు శిరస్సుగా ఉన్నప్పుడు. క్రీస్తు శిరస్సుగా ఉన్నప్పుడు చేసే ప్రక్రియలన్నీ కూడా శరీర అవయవములు, ఏది ఏ అవయవము తనకిష్టం వచ్చిన రీతిలో లేదా అపరిశుద్ధమైన క్రియలు చేయకుండా ఉంటాయా? ఎప్పుడైతే పరిశుద్ధుడు శిరస్సుగా ఉన్నాడో ఇవన్నీ చేయడం జరగదు. మరి శరీరం అంటే ఏంటి? ఆ సంఘం. ఆ సంఘమంతటికి క్రీస్తు శిరస్సు. ఈ విషయాన్నే మనం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో పురుషులకు లోబడాలి. సంఘము క్రీస్తునకు లోబడాలి. ఎందుకని? పురుషునకు శిరస్సు క్రీస్తు, ఆ రీతిగా సంఘానికి కూడా శిరస్సు క్రీస్తు. అంటే సంఘములో ఉన్న వారి అందరూ కూడా క్రీస్తు శరీర అవయవములు. అంటే సంఘములో ఉన్న అందరూ కూడా క్రీస్తు శరీరములో అవయవములు. మరి ఒక్కొక్క అవయవము శరీరములో ఒక్కొక్క పని మరి ఒకదానికి సంబంధం లేకుండా చేస్తాయా? జరుగుతుందా? ఆ రీతిగా ఉంటే మనిషి జీవించగలడా? మరి కాళ్ళు నేను నడవగలను వెళ్ళిపోతూ ఉంటాయా? చేతులు నేను కొట్టగలనో లేకపోతే అని ఊరుకుంటాయా? లేకపోతే నేను అవసరం ఉన్నప్పుడు కాళ్ళు నేను రానని అంటే జరుగుతుందా? ఆహారం తింటుంది నాలుక కాబట్టి రుచి తెలుస్తుంది నాలుకని, నాలుక అనుకుంటే సరిపోతుందా? లేకపోతే ఈ శరీరానికి కావాలన్న విషయాలన్నీ కూడా శరీరానికి ఏర్పరచుకుంటున్నామని ఈ రీతిగా ఒక అవయవము ఇంకో అవయవము గురించి విరుద్ధముగా చేయవు, ఆలోచించవు. లేకపోతే ఒక అవయవానికి మంచి జరుగుతుంది, ఇంకో అవయవము యోచించదు. కాబట్టి ఏం చేస్తాయి? శరీరంలో ఎక్కడ గాయమైతే అన్ని అవయవాలు కూడా ఆ గాయాన్ని మాన్పే రీతిగా మరి సహకరిస్తూ శరీరంలో ఉన్న భాగాలకు కూడా మాన్పే రీతికి వెళుతుంది. అంటే శరీరంలో ఏ అవయవము సరిగ్గా పనిచేయకపోయినా మిగిలిన అవయవములన్నీ కూడా అది సరిచేయటకు సహకరిస్తూ సరిచేసే వరకు అవయవం సరైన అయినప్పుడు మాత్రమే శరీరంతో ఇంకో చోటకి వెళ్ళగలుగుతాం. ఒక కాలు బాగాలేదనుకోండి, ఇంకో కాలు బాగుందని పరిగెత్తదు, లేకపోతే చేతులతో పరిగెత్తి లేకపోతే ఇంకో రకమైన క్రియలు చేసి కాలుకి ఎంత నష్టమైనా తక్కిన అవయవాలు చేస్తాయా? చేయవు. మరి ఈ రీతిగా చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? ఈ రీతిగా మరి ఆ రీతిగా శరీరము మరి దేవుడు మనిషికి ఏర్పాటు చేసి ఆయన శిరస్సుగా ఉన్నప్పుడు ఆ శరీర అవయవాలు ఈ రీతిగా సక్రమంగా ఉంటాయి. మరి సంఘము కూడా శిరస్సు క్రీస్తు అయినప్పుడు ఆ సంఘంలో ఉన్నవారు ఒకరు తప్పిపోతే, ఒకరికి సరైన స్థితి లేకపోతే, ఒకరు మరి అల్ప విశ్వాసులైతే మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, మీరు చేయవలసిన కార్యములు ఏవనగా మీరందరూ ఒకరితోనొకరు యథార్థము పలుకవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలను, తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇటువన్నీ నాకు
అసహ్యం. ఇదే యెహోవా వాక్కు. ఇది మరి జకర్యా గ్రంథంలో వాళ్ళందరూ యెరూషలేము పట్టణాన్ని కట్టుకోవాలని, లేకపోతే దేవుని మందిరం కట్టుకోవాలని, లేకపోతే ఆ రీతిగా తిరిగి పునర్నిర్మించుకునే సమయంలో దేవుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరందరూ కూడా మరి దేవుని సన్నిధి కావాలనుకున్న యెరూషలేము పట్టణాన్ని దానికన్నా ముందు మీరు ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఏ రీతిగా యథార్థముగా పలకాలి. అంటే ఒకరిపైన ఒకరు తప్పుడు మాటలు కానీ, అభియోగాలు కానీ, ద్వేషమైన మాటలు కానీ పలకకూడదు. 2, సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీరు అంటే మనము ఏదైనా విషయంలో మరి తర్కము ఇంకోటి వచ్చినప్పుడు సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయం విషయాలు మనం మాట్లాడాలి. తన పొరుగువాని మీద ఎవడికో దుర్యోచన చేయకూడదు. అంటే పొరుగువాని పైన ద్వేషిస్తున్నప్పుడు నువ్వు మరి దేవుని నీతిమత్వం ఉన్నట్టు కాదు. పొరుగువాని పైన మరి పగతో ద్వేషముతో ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయగలవు? సంఘమంతా ఏకీభావం కలిసి ప్రార్థన చేయగలదా? శరీరంలో ఒక అవయవం ఇంకొక అవయవం గురించి చెడుగా ద్వేషముగా ఉన్నప్పుడు సహకరించుకొని పని చేయగలదా? మరి చెయ్యి కాలు పైన మరి ద్వేషం పెంచుకుందనుకో, మరి ఏదైనా కొట్టాల్సి వచ్చినప్పుడు లేదా అడ్డుకోవాల్సి వచ్చి చెయ్యి అడ్డుకోకుండా శరీరాన్ని మొత్తాన్ని అప్పచెప్పేస్తే శరీరం నిలుస్తుందా? నిలవదు. అయితే కాళ్ళుతో ఉన్న వారి ద్వేషము అటువంటిది. కాలు పైన ద్వేషం కాకుండా ఒకవేళ కాలు నడవలేని పరిస్థితులు ఉంటే కూడా మరి ఇంకొక అవయవం సరి చేసుకొని, అంటే చేతులతో కూడా నడిచే పరిస్థితులు, అంటే ఒక అవయవం ఒకటి సరి చేసుకుంటూ అర్థం చేసుకుంటూ లేకపోతే అవగాహనతో కూడి ముందుకు వెళ్ళే రీతిగా శరీర అవయవాలు ఉంటాయి. వాటికి కష్టం వచ్చినను, వాటికి ఇబ్బంది అయినను, గాయాలైనను, ఒకటి సరిగ్గా మరి సకలం పని చేయకపోయినను మిగిలిన అవయవాలను సహకరించుకుంటూ ఏ రీతిగా శరీరాన్ని నిలిపి నడుస్తూ జీవిస్తూ ఉంటారో, ఇవన్నీ నడుస్తూ జీవిస్తున్నప్పుడు ఆ శరీరానికి శిరస్సుగా యేసుక్రీస్తు వారు ఉంటాడు. మరి అటువంటి అవయవాలైన సంఘములో వారందరూ కలిసి ఒకరిపైన ఒకరు ద్వేషము, ఒకరిపైన ఒకరు పగతో కాకుండా ఆదరించుకుంటూ, ఒకవేళ అల్ప విశ్వాసులు ఉంటే వారిని బలపరుస్తూ, ఒకవేళ వారి యొక్క పరిస్థితులు బాగోతే వారు సరిచేస్తూ, ఈ రీతిగా సంఘమంతా ఏకీభావంతో చేసే ప్రార్థన రీతిగా కూడి ఉన్నప్పుడు అటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళడం బలీయంగా పనిచేస్తూ ఉంటాయి. ముందుగా కుటుంబము ఏకీ మనసుతో కలిగి ఉండాలి. 2వదిగా మరి సంఘమంతా కూడి ఏక మనసు కలిగి ప్రార్థన చేసే రీతిగా శరీరావయవాలు ఏ రీతిగా ఒకటి సహకరించుకుంటూ, ఏ రీతిగా ఒకటి ఆ శిరస్సు అయిన క్రీస్తు యందు నిలిచి పనిచేస్తూ ఉంటే, ఆ రీతిగా సంఘము శిరస్సు క్రీస్తు అయినప్పుడు అవయవములన్నీ కూడా ఒకటి సహకరించు, ఒకటిపైన ద్వేషము పగ లేకుండా ఎన్నో విషయాలని సరిచేసుకుంటూ మరి ఉంటాయి. అటువంటి ఆ సరిచేసుకునే సంఘము చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి మరి దేవుని సమాధానం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రార్థనలలో మరి ఉపవాస ప్రార్థనకి వద్దాం. అంటే చాలామంది 40 రోజుల ఉపవాస ప్రార్థన ఉంటారు. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? లేకపోతే మామూలు ప్రార్థన వల్ల జరగదా? ముందు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు రహస్యమందు నీ దేవుని ప్రార్థన చేసుకోమన్నాడు. మరి అక్కడి నుంచి కుటుంబం అన్నాం, కుటుంబం నుంచి సంఘం అన్నాం, సంఘం నుంచి ఇప్పుడు ఏం చెప్తున్నాము? ఉపవాస ప్రార్థన అన్నాం. మరి ఎన్ని అవసరం లేకుండా దేవుడు వెళ్ళి రహస్య గదిలో ప్రార్థన చేసి ఆలకిస్తాను అన్నప్పుడు ఎందుకు చేయాలి? రహస్య గదిలో చేసే ప్రార్థన నీ గురించో నీ కుటుంబాన్ని గురించో నువ్వు చేస్తావు, కానీ లేకపోతే ప్రపంచం మొత్తం కూడా రహస్య గదిలో నువ్వు చేస్తున్నావు ప్రార్థన, అది ఒక్కటి మాత్రమే సరిపోదు దేవుని సన్నిధి. కానీ అనేక శోధనలు మరి ఆ సమస్యలో లేకపోతే నువ్వు చేసే ప్రార్థనలో విన్నపాల్లో ఉంటాయి. దాంట్లో మంచి చెడులు చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ సరి చేసుకుని నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. దేనికి సమాధానం జరగాలంటే సంఘమంతా కూడినప్పుడు సరైన రీతిలో యోచించి ఏ విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఏది జరగాలంటే ఒకరి న్యాయం ఒకరికి అన్యాయం, ఒకరు గెలవాలి ఒకరు ఓడిపోవాలి, లేకపోతే ఒకరికే అభివృద్ధి, లేకపోతే ఒకరు అన్యాయం అయిపోయిన లేవనెత్తాలి కాబట్టి ఇంకోటి నాశనం, ఇటువంటి నాశనమైన పర్వాలేదు, ఇటువంటి యోచన లేని ప్రార్థన కలిగి ఉంటుంది. అందరికీ మరి సమభావం కలిగి లేకపోతే అందరికి కూడా ఉపయుక్తమై దేవుని యందు ఎదిగే రీతిగా చేసే ప్రార్థన సమాజం మొత్తం కూడి చేస్తూ ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయంలో మొదటిగా ఉపవాస ప్రార్థన గురించి చెప్పబడింది. అయితే ఆ సందర్భం ఏంటి? ఎందుకని ఉపవాస ప్రార్థన వరకు వెళ్ళింది, చేయాల్సి వచ్చింది, ఏ రీతిగా చేశారు? 19వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఒక లేవీయుడు ఒక ఇశ్రాయేలు మరి స్త్రీని ఉపపత్నిగా తెచ్చుకుంటాడు. ఆమె మరి అతనితో ఉండి కూడా మళ్ళీ తర్వాత వెళ్ళిపోయి వ్యభిచరించి మళ్ళీ కొంతకాలం తర్వాత తిరిగి చేర్చుకుంటాడు. సరే, ఆమెను తీసుకువెళ్ళదే సమయంలో వాళ్ళ మామ అనేక సార్లు వాళ్ళని ఆపి, అంటే ఆమె యొక్క మరి క్రియలను బట్టో ఎందు నిమిత్తమో అతన్ని వెళ్ళలేకుండా ఈ రోజు ఉండమని ఇంకో రోజుగా ఆయన ఆపుతూ ఉంటాడు. అయినా సరే ఈయన ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు? మరి ఆ దేవుని మందిరానికి ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు.
వెళ్ళాలనుకున్నప్పుడు ఎందుకని? ఆమె యొక్క ప్రవర్తన బట్టి అతను ఆశించో యోచించో చేసుకున్నాడు. తర్వాత భార్యగా స్వీకరించిన తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పగలిగే ఏకీ మనసు కలగాలంటే ఆమెలో ఉన్న వాటినన్నిటిని క్షమించాలి. కాబట్టి ఆమెలో ఉన్న క్షమించి తను చేర్చుకొని ఆమెను తీసుకువెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనుకున్నాడు. అయితే అటువంటి సందర్భంలో వెళ్ళాలనుకున్నప్పుడు ఆమె యొక్క ప్రవర్తన బట్టి గాను, మరి ఆ వెళ్ళే మార్గమును బట్టి గాను ఆయన మామ అనేక సార్లు నిరోధించిన మరి వెళ్ళక తప్పలే వెళుతున్నారు. వెళ్ళే సమయంలో ఇశ్రాయేలు మరి ఆ యొక్క యెరూషలేము పట్టణానికి కొంచెం దూరంలోనే చీకటి పడేటప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది. అనేక ప్రాంతాల్లో ఆగిపోవాల్సి వచ్చిన మరి ఎక్కడికి వెళ్ళేసరికి ఆగిపోయాడంటే బెన్యామీయుల ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు గిబియాలో ఆగిపోయాడు. ఎప్పుడు అది బెన్యామీయుల ప్రాంతం. బెన్యామీయులు మరి ఇశ్రాయేలు చిన్న మరి గోత్రం వారు. మరి నుండి బెన్యామీయుల గోత్రం దగ్గర ఆగిపోయారు. కానీ వాళ్ళు సహోదరులే కదా, అయినను అక్కడ ఆగిపోయి ఉన్నప్పుడు కానీ అక్కడ చిన్న ప్రజలు చాలా దుర్మార్గులు, చాలా అవినీతిపరులు. వారు బహుభయంకరమైన జారత్వం కలిగిన, అంటే వ్యభిచారంలో ఉన్న మరి పోకిరీలు, అటువంటి దుర్మార్గమైన క్రియలు చేసే ఒక గుంపు కూడి ఆ ముసలివాడిని అడుగుతారు, మీరు వాళ్ళని పంపించమంటే ఇశ్రాయేలు కాకుండా మరి లేవీని కాకుండా ఆ స్త్రీని తన యొక్క కుమార్తె, అంటే కన్యక తన కుమార్తెను కూడా ఇస్తాడు. అంటే అతను ఎంతగానో మరి ఆశ్రయాన్ని ఇచ్చాడు, పరదేశీయులకి కాపాడాలనుకున్నాడు. కానీ వారి దుర్మార్గతను బట్టి అతను ఎదుగు చెరుస్తారని అతన్ని కాపాడాలనుకుని ఆ స్త్రీనే కదా తన కుమార్తెను కూడా ఇచ్చే అంత ఆదరణ కలిగిన మనసు, అంత ఆదరణ కలిగిన వ్యక్తి ఎంతగానో వారిని కాపాడాలనుకున్నాడు, రక్షించాలనుకున్నాడు. ఒకరినొకరు ఆదరించుకోవడం అంటే మరి కష్టంలో కూడా తన యొక్క వస్తువులను కూడా తన కుమార్తెను కూడా ప్రాణంగా పెట్టి ఇవ్వగలిగిన మనసు కలిగి ఎంతగానో యోచించిన దుర్మార్గ క్రియల ముందు అది ఆగలే. అయితే వారు ఆ స్త్రీని మరి ఆ రాత్రి అంతా వ్యభిచారం చేసినప్పుడు ఆ లేవీయుడు ఆమెను చూసి ఆమెను మరి చనిపోయినట్లుగా ఉండి 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు గోత్రం అంతటికి పంపిస్తాడు. అంటే అప్పటి వరకు ఇశ్రాయేలు గోత్రం ఇటువంటి క్రియ ఎవరు చేయలేదు. ఎందుకని? ఆమెను ఆ రీతిగా మరి తన యొక్క సహోదర సమానులైన బెన్యామీయులే ఈ రీతిగా చేశారు. కాబట్టి దీనికి ఏ రీతిగా పరిష్కారం చెప్పాలి, ఏ రీతిగా దండించాలి, ఈయనొక్కడే. ఏ రీతిగా 12 గోత్రాలకి ఆమె యొక్క శరీర భాగాలు పంపించినప్పుడు వాళ్ళందరూ కూడి సమాజం కూడి బెన్యామీయుల్ని ఏ రీతిగా చేయాలి, ఇంత దుర్మార్గమైన క్రియ చేసినాక మనము ఉపేక్షించకూడదని ఎంతమంది కూడారు? అక్కడికి 4 లక్షల మంది కూడారు. 4 లక్షల మంది కూడితే ఇక్కడ చాలా స్వల్పం, పెద్ద విషయం కాదు. సరే, అయినా 4 లక్షల మంది కూడా ఏం చేశారు? దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దేవా, వీళ్ళతో యుద్ధం చేయాలంటే ముందు యోధావారిని పంపమన్నాడు. యోధావారు పంపితే ఆ రోజు మొదటిగా ఏమైపోయారు? కొంతమంది 22,000 మంది చనిపోయారు. తర్వాత మరలా వాళ్ళందరూ ఏడ్చుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టి రెండో రోజు కూడా వాళ్ళతో యుద్ధం చేయడానికి మళ్ళీ పంపినప్పుడు 18,000 మంది కూడా నేల కూల్చబడ్డారు. అదేంటి? బెన్యామీయులు మరి లేవీని యొక్క స్త్రీ పట్ల, అంటే ఆ ఇశ్రాయేలు స్త్రీ పట్ల ఎంతో దారుణమైన క్రియలు చేసి ఎంతో నికృష్టంగా ఎంతో భయంకరంగా ఆమె చెరిచి మరి చనిపోయే వరకు కుంచి పెట్టిన వాళ్ళ పట్ల మరి వీళ్ళందరూ కూడా ఏకీభావం కలిగి 4 లక్షల మంది కూడిని కూడా వారిపైన యుద్ధం చేసినప్పుడు ఏ రీతిగా మరి చనిపోతున్నారేంటి? ఏం చేయాలి ఇప్పుడు? దేవుని అడుగుతున్నారు, అయితే మరి గెలవట్లే. అంటే ఏం జరుగుతుంది అక్కడ? దేవుని సన్నిధిలో ఏమని మొరపెడుతున్నారు? దేవా, మేము అందరం కలిసి ఇంతమంది ఉన్నాం, వాళ్ళు ఇంతమంది, మరి మేము చేస్తాకెళ్తున్నాం, వారు దుర్మార్గం చేశారు, లేకపోతే అన్యాయం చేశారు, న్యాయం మా వైపే ఉంది కాబట్టి మేము జయిస్తాం. ఈ రీతిగా దేవుని సన్నిధిలో వారి యొక్క ప్రార్థన వెళుతున్నప్పుడు అది గెలవగలుగుతుందా, నిలవగలుగుతుందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేమని ప్రార్థన చేయాలి? నాకు ఈ విషయంలో ఇంత అన్యాయం జరిగింది, నాకు ఈ శక్తి ఉంది, దీని ద్వారా జయిస్తా, నాకు ఈ బలం ఉంది, దీని ద్వారా గెలుస్తా, నాకు ఎంతమంది సహకరిస్తారు, వాళ్ళందరితో గెలిపించు, కాబట్టి జయించడానికి అన్నీ నాకు ఉన్నాయి, నువ్వు కూడా ఒక మాట చెప్పు. అదా దేవుడితో అడిగే సంభాషణ? అదే దేవుడిని అడిగే సంభాషణ? అప్పుడు దేవుడు మన పని కార్యం చేయడానికి మరి ఆయన నిలబడతాడా? అన్నీ నీకున్నప్పుడు దేవుని ఎందుకు అడగటం? దేవుని సహాయం నువ్వు కోరినప్పుడు ఏమని అడగాలి? దేవా, ఈ లోకంలో ఏమి ఉన్నాను, ఏది ఉన్నాను, ఇవన్నీ కూడా నీ శక్తి ముందు బలం ముందు వ్యర్థమే. కాబట్టి నువ్వు నడిపించమన్నప్పుడు నీ బలంతో నడిపిస్తాడు, ఆయన బలమును మరి చేకూరుస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన విన్నపము నీ యొక్క శక్తి సామర్థ్యాలను ఆయన సన్నిధిలో నువ్వు చూపిస్తూ, లేకపోతే నువ్వు గెలగలిగిన గొప్ప పని. అంటే వీళ్ళకి 4 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు 1,000 మంది మాత్రం ఉన్నారు. కాబట్టి వాళ్ళతో జయించడం పెద్ద
విషయం కాదు. న్యాయం కూడా వీళ్ళ తరపున ఉంది, నిజమే. న్యాయం ఉంది, బలం ఉంది, కాబట్టి జయము తప్పదు. ఈ జయానికి దేవుని సహాయము చెప్పడం మాత్రమే, అది మాత్రం కాదు. దేవుని సహాయం కోరాలి, దేవుని నిర్ణయానికి వదిలేయాలి, దేవుని చిత్తానికి వదిలేయాలి. ఇది ఏమి న్యాయమో నీవు చేయమన్నప్పుడు మాత్రమే దేవుడు చేస్తాడు. అటువంటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది? ఉపవాస ప్రార్థన మొదటిగా వీళ్ళందరూ కూడి మూడోసారి చేశారు. ఉపవాస ప్రార్థన ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? మనకు కావలసిన విషయాలు చాలా త్యజించుకొని చేసే ప్రార్థన. అంటే మనకి శరీరానికి కావాలని ఆహారం ఒక్కటే కాదు, శరీరంలో అనేకమైన మరి శోధనకరమైన క్రోధము, ద్వేషము, పగ ఇవన్నీ కూడా పెట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు. కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే చాలామంది ఏమనుకుంటారు, ఆ పూట మానేసేయాలి, లేకపోతే 40 రోజులు ఒక పూట మానేస్తాం, లేకపోతే పొద్దున టిఫిన్ చేస్తాం, సాయంత్రం మరి దేవుని సన్నిధికి వెళ్తాం, తర్వాత తింటాం. సరే, ఇవన్నీ ఆచరించాలనుకోవటం, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి వాటి విషయంలో నువ్వు త్యజించుకోవడం చాలా ముఖ్యమైన విషయమే. అయితే అది ఇంకా ముందుకు వెళ్ళాలి. ఏ రీతిగా? ఎందుకు త్యజిస్తున్నావు? నీ శరీరం కావాలనుకున్నా, నీ శరీరానికి ఇష్టపడినా లేదా ఇష్టపడే విషయాల్ని నువ్వు తగ్గించుకొని, అంటే ఎంతో వినయ మనస్కుడే దేవుని అడుగుతున్నావు. ఆహారాన్ని మాత్రం తగ్గించుకుంటేనే నీ దేవుడు ఉంటాడు అనుకునేది చాలా మరి సంపూర్ణమైన యోచన కాదు. శరీరంలో ఉన్న ప్రతి విషయం, అంటే ఏది క్రోధము, ద్వేష, పగ, శరీర కార్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నీవు త్యజించుకొని తగ్గించుకొని, అంటే ఒకరిపైన ద్వేషభావంతో యోచిస్తూ ప్రార్థన చేయకూడదు. ఒకరిని మరి మోసం చేసేయాలని ఒక కార్యక్రమం తలస్తూ నువ్వు ఉపవాస ప్రార్థన ఫలించదు. లేకపోతే ఒకరిపైన నిందలు వేస్తూ నువ్వు చేస్తున్న ప్రార్థన యోచించదు. ఒకరిని దుర్భాషలాడుతూ నువ్వు చేస్తున్న ప్రార్థన యోచించదు. నీ పనివారిని దగ్గర పనివారి కట్లను ఇప్పమన్నా, లేకపోతే పనివారి సరైన రీతిగా నువ్వు వాళ్ళకి సాయం చేయకుండా, లేకపోతే వాళ్ళని సరిగా చూడక చేసే ప్రార్థన యోచించదు. నీ పొరుగువాడు పడిపోతే వాడి గురించి పట్టించుకోకుండా వీడికి ఇదే కావాలనుకునే ద్వేషమైన ఆలోచనతో, లేకపోతే నిర్లక్ష్యంతో చేస్తున్న ప్రార్థన మరి ఉపవాస ప్రార్థన కాదు. ఉపవాసం అంటే ఆ పూట నువ్వు ఆహారం త్యజించటం అనేది ముఖ్యమైనది. ఉపవాసంలో త్యజించటము, తగ్గించుకోవటం ఏంటి? నీ శరీర కార్యాలన్నీ తగ్గించుకోవాలి. నీ ఆహారాన్ని మాత్రమే కాదు, నువ్వు ఆహారాన్ని కొన్ని 40 రోజులు కూడా లేకపోయినా, 40 రోజులు నీళ్లు ఆహారం లేకుండా కూడా మోషే దేవుని సన్నిధిలో మరి ఆ సీనాయి కొండలో ఉన్నప్పుడు చనిపోయాడా? 40 రోజులు కూడా ఎలీషా మరి ఉపవాసం ఉండి అక్కడ ఒక్క రొట్టె మరి తీసుకుని ప్రయాణం చేసినప్పుడు చనిపోయాడా? ఈ రీతిగా 40 రోజులు కూడా ఆహారం నీళ్ళు లేకుండా మరి చేసిన ప్రక్రియలో కూడా మనిషి మరి చనిపోలే. కాబట్టి ఒక పూట లేకపోతే కొన్ని రోజులు నువ్వు ఒక పూట ఆహారం, లేకపోతే మరి చాలా స్వల్పమైన ఆహారం, లేకపోతే చాలా మరి ధాన్యాల గ్రంథం చెప్తారు కదా, ఆకుకూరలు మాత్రమే తినే ఆహారంతో కొన్ని ఈ రీతిగా అనేక రీతులుగా ఉపవాసం ఉన్నారు. అంటే శరీరానికి కావాల్సినవి ఇష్టపడే, లేకపోతే అవసరం అనుకున్నవి కూడా తగ్గించుకొని, అంటే శుష్కింపజేసుకుంటూ అవన్నీ కూడా మనం తగ్గించుకొని, శరీరానికి మరి ఏది ఇష్టమైన వాటిలో కూడా నువ్వు మరి తగ్గించుకొని వాటిని త్యజించి కూడా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుని చేస్తున్న ప్రార్థన. అటువంటి ప్రార్థన నీ యొక్క శరీర ఆహారాలను మాత్రమే దేవుడు అడగట్లే, లేతే శరీరం కోరే ఆహారం మాత్రమే ఉపవాస ప్రార్థన కాదు. నీ పొరుగువాడి పడిపోయినప్పుడు సహాయం చేయటం కూడా ఉపవాసంలో భాగం. నీ పొరుగువాని పైన ద్వేషం పెంచుకుని, లేకపోతే వాడితో పగతో నువ్వు జీవించడం కూడా ఉపవాసం కాదు. పొరుగువాడి పైన పగ ఉన్న వారి గురించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి అటువంటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటే ఎదుటి వారిపైన ద్వేషము, పగ, లేకపోతే నీకు మాత్రమే కావాలనుకునే యోచన, ఇతరులకి నష్టమైన పర్లేదనుకునే యోచన, లేకపోతే ఒకరిని మరి చాలా చులకనగా, వ్యంగ్యముగా, మరి ఇంకొకళ్ళకి అన్యాయముగా, ఎగతాళిగా ఏ క్రియలు నువ్వు యోచించినా అవి మరి దేవుని సన్నిధికి నువ్వు చేసే ప్రార్థన ఉండదు. అంటే అవన్నీ కూడా త్యజించుకున్నప్పుడు అది ఉపవాస ప్రార్థన అవుతుంది. మరి అవన్నీ శరీర క్రియలన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, నీ ఆహారంతో పాటు అవన్నీ కూడా ఉన్నప్పుడు నీ శరీరం చాలా మరి ఎంతో ఆహ్లాదకరంగా దేవుని సన్నిధిలో ఎంతో మనస్కరించే రీతి, నీ శరీరం చాలా మనస్కరించే రీతిగా దేవుని సన్నిధిలో ఉంటుంది. నువ్వు ఎవరిపైన ద్వేషము, పగ, లేకపోతే నువ్వు ఏమి చేయాలని యోచన లేకుండా సమస్తము దేవుని పైన ఆధారపడి నువ్వు చేయవలసిన క్రియలలో నువ్వు చేయాల్సిన మరి సహాయం చేస్తూ, లేకపోతే ఇతరులపైన నిందలు మోపకుండా, ఇతరులను ప్రేమిస్తూ, ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేస్తూ,
మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఆహారాన్ని ఎంత తగ్గించుకున్నా, ఎంత హెచ్చించుకున్నా, ఇవన్నీ కూడా చాలా విషయాల్లో ఇవన్నీ కూడా మరి నువ్వు వదులుకొని వాటిని త్యజించి దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు, ప్రార్థన చేస్తున్నావు. అటువంటి చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకని ఆయన నీ నీతిమత్వం ఎంతవరకు ఉందంటే నీకే కాదు, నీ నీ ముందున్న వారికి కూడా మంచి జరగాలని నువ్వు చేస్తున్న ప్రార్థనలో నువ్వు త్యజించిన దాన్ని బట్టి దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. అయితే నీ ఒక్క ప్రార్థనే దేవుని సన్నిధికి చేరుతుందా? నీ ఒక్క ప్రార్థన వల్లే మాత్రమే ఉపయోగం ఉంటుందంటే మరి ఇక్కడ మరి వీళ్ళు ఎంతమంది చేశారు? వీళ్ళందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, మూడవసారి యుద్ధం చేసినప్పుడు దేవుడు ముందుగా చెప్తాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడి ఉపవాస ప్రార్థన చేశారో అంటే ఆ ఉపవాస ప్రార్థన ఏమని చేసి ఉండాలి? మాకింత సైన్యం ఉంది, లేకపోతే మా తరపు న్యాయం ఉంది, లేకపోతే వీళ్ళు దోషులు, వీళ్ళు ఇశ్రాయేలీయులను వీళ్ళని క్షమించొద్దు, వీళ్ళందరినీ సంహరించు, లేకపోతే వీళ్ళందరిపై జయం మాకు దయచేయి, మేము న్యాయవంతులం అని యోచించిన వారు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఏమని ఉంటారు? దేవా, మేము ఆహారం కానీ ఏమీ కూడా తీసుకోము, లేకపోతే ఒకరిని తోలనాడము, ఒకరిపైన పగవద్దు, మాకు న్యాయమనేది చేయి, అది నీ చిత్తం అని దేవునికి ఇచ్చినప్పుడు దేవుని చిత్తం ప్రకారము న్యాయం ఏ రీతిగా జరుగుతుంది. దేవుడు అప్పుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు, రేపు ఈ పాటికి మరి నుంచి మీకు మరి ఎంతో జయాన్ని కలగజేస్తానని. కాబట్టి 2 సార్లు యుద్ధంలో కూడా దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాము. కానీ దేవుని పైన ఆధారపడకుండా చేసిన మరి యొక్క ప్రార్థనల ఫలితాల కన్నా ఉపవాసం ఉండి శరీర కార్యాలన్నింటినీ కూడా మనం చేయించుకొని ద్వేషము పగ లేకుండా ఆదరించగలిగిన మనసుతో మరి చేస్తున్న ప్రార్థన ఫలించి వారు జయం పొందారు. మరి మనం యోనా విషయంలో కూడా చూస్తే యోనాని దేవుడు ఏం చెప్పాడు? నినివే పట్టణానికి వెళ్ళి వారు చేస్తున్న పాపాన్ని బట్టి నేను దాన్ని నాశనం చేస్తాను, ప్రకటన చేయమన్నప్పుడు మరి యోనా కూడా అంటాడు, ఎందుకు సార్ దేవా వాళ్ళని నాశనం చేసేయచ్చు కదా, ప్రకటన ఎందుకు చేయాలంటే వారు ఒకవేళ మనసు మార్చుకుంటారేమో, వాళ్ళు మనసు మార్చుకుంటారని నన్ను ఎందుకు పంపిస్తామని కూడా మరి వెళ్ళాలి. అయినను దేవుని సంకల్పం ఏమైంది, వెళ్ళి ఒక ప్రకటన చేసినప్పుడు విన్న వాళ్ళందరూ కూడా ముందు కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విషయం రాజు తెలిసినప్పుడు రాజు పరివారం అందరూ కూడా మరి ఉపవాస ప్రార్థనలు చేయాలనుకున్నారు. ఆఖరికి ఏ రీతిగా వారు బూడిద పోసుకొని గోని పట్ట వేసుకొని కూర్చోవటమే కాదు, వారు పసిపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి పశువులు కూడా నీళ్లు తాగకుండా మరి ఉపవాస ప్రార్థన అంటే మరి దేశంలో అందరూ కూడా కూడి చేస్తున్న ఉపవాస ప్రార్థన ఉగ్రముగా మరి దేవుని ఉగ్రత ఆ పట్టణాన్ని మొత్తం నాశనం చేయాలనుకున్న ఉగ్రత నుంచి దేవుడు విరమించుకునే రీతిగా వారి ప్రార్థన చేరిందంటే ప్రజలందరూ కూడా ఏకే మనసుతో కలిసి మరి ఎంతో నిష్టగా సమస్తాన్ని త్యజించి, అంటే ఒకరిపైన పగ ద్వేషము లేకపోతే ఇంకొక రకమైన కీడు యోచన అనేది లేకుండా అందరూ కలిసి ఏక మనసుతో చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆ పట్టణాన్ని తిరిగి నాశనం చేయకుండా నిలబెట్టగలిగాడు. కాబట్టి దేవుని ఉగ్రతను కూడా ఆయన మాన్పుకునే గొప్ప ప్రార్థన ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థనకి ఏమై ఉండాలి? సంఘమంతా ఏక మనసు కలిగి ఉండాలి. సంఘంలో కూడా క్రీస్తు శిరస్సు కాబట్టి ఆ సంఘమంతా అవయవాలు ఒక అవయవం మరి ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ సహకరించుకుంటూ క్రీస్తు యొక్క శరీరముగా ఉన్నప్పుడు ఆ క్రీస్తు శరీరము చేసే ప్రార్థన ఏక మనసు కలిగి మరి ఆ యొక్క ఉపవాస ప్రార్థన అన్ని విషయాలు కూడా త్యజించుకొని మరి దేవుని సన్నిధికి చేరే ప్రార్థన చేసినప్పుడు గొప్ప ఫలితాలు పొందుతాయి. కాబట్టి ఈ 40 రోజులు చేసే ప్రార్థనలో సంఘమంతా కూడి ఏక మనసు కలిగి ఏకభావంతో అన్ని విషయాలు కూడా ఏమి త్యజించుకోవాలో ఇప్పుడు చెప్పాం. అవన్నీ కూడా మరి ఏమైతే మరి వారు మరి ఉపవాసంలో వదులుకోవాలంటే ఆహారం నీళ్ళు మాత్రమే కాదు, సమయాన్నే కాదు, మరి ఇతరులపైన ద్వేషము పగ లేకుండా ప్రేమ కలిగిన మనసుతో ఆదరణ కలిగిన మనసుతో ఆ సంఘములో మొన్న వాళ్ళందరూ కూడా దేవుని అవయవములు కాబట్టి ఒకరు సహకరించుకుంటూ శిరస్సైన దేవునికి మరి వారి యొక్క ప్రార్థన అంగీకరించి మరి ఆ శిరస్సుగా దేవుడు ఆ సంఘాన్ని నడిపించే గొప్ప క్రియలు చూసే భాగ్యం ఉండాలంటే ఏక మనసు కలిగి సంఘమంతా కలిసి చేసే ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధి నుంచి గొప్ప ఫలితాలు పొందగలుగుతుంది. ఆ ఫలితాలు మీ అందరి జీవితాలు కలగాలని కోరుచు. ఆమెన్. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నావు దేవా. ఈరోజు నువ్వు అనుకూల సమయమందు మరి నీ రక్షణ దినమందు మా ప్రార్థన ఆలకిస్తావని సెలవిచ్చిన దేవా. మరి అనుకూల సమయం ఏదై ఉన్నది తండ్రి, మేమందరం కలిసి ఏక మనసు కలిగి సంఘమంతా చేస్తున్న ప్రార్థన మాలోని ద్వేషము పగ వీడి ఒకరినొకరు సహకరించుకుంటూ మరి ఏ విషయాల్లోని సన్నిధికి చేరుతుందో
నీతిమత్వం కలిగి చేసిన ప్రార్థన ఆలకించి సమాధానం ఇస్తానన్నావు. అటువంటి చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన నీ సన్నిధికి చేరేలాగా నడిపించము. ఆ ఉపవాస ప్రార్థనలో ఆహారం, నీళ్ళు మాత్రమే కాదు, శరీరంలో ఉన్న ప్రతి విషయంలో కూడా మేము మరి తగ్గించుకొని, మరి ద్వేషము, పగ అటువంటి లేకొని ప్రార్థన, మరి ప్రేమ, ఆదరణ కలిగిన ప్రార్థన నీ సన్నిధికి చేరుతుంది. కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన మా అందరికీ, మా కుటుంబాల్లో ఉంచి ఆ రీతిగా నీ దీవెనలు పంచే రీతిగా నడిపించమని క్రీస్తు వారి పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.